వలస అని ఒక టీవీ సిరీస్ లాగా. హ్మ్. అంటే టీవీలో మన ఈటీవీయో, జెమినీయో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్‌గా హ్మ్. హ్మ్. చేద్దామని అనుకున్నారాయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హీ డిడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని. తను చెప్పాడనమాట. "అరే! ఇక్కడ నా రూమ్‌మేట్ దేవా అని ఉన్నాడు. తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. యూ వాంట్ గో మీట్ హిమ్" అంటే అవునురా ఎళ్తానని చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసా ఆ టైంలో. హ్మ్. డీకేని ఎక్కువ కలవలేదు. రాజ్‌ని ఎక్కువ కలిసా ఆ టైంలో. సో, దేవా వచ్చేసి "సారీ బ్రదర్, నేను ఆల్రెడీ అందరిని హైర్ చేసేసుకున్నాను. 2 మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో, ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్‌గా." నేనేమన్నానంటే, "సరే ఓకే అండి. ఫైన్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి. హ్మ్. అప్పుడు నాకు తెలుస్తది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా? ఇదే నాకు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో." అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హీ వాస్ వెరీ హ్యాపీ. లైక్ అరే! నాకు తెలీదే, నువ్వు నువ్వు పోనీ ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ నోబడీ ఎల్స్ వాస్ ఇంట్రెస్టెడ్ మచ్. హ్మ్. హ్మ్. సో, ఆయనేమో "నువ్వు దొరుకుంటే బాగుండేది. నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేసేవాడిని." సరే ఓకే. నో ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐల్ డెఫినెట్‌లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వి ఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3, 4 ఇయర్స్. హ్మ్. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 డేస్ అయినా నేను ఎళ్లి కలిసేవాడిని. డెట్రాయిట్ ఎళ్లి కలిసేవాడిని. లేకపోతే అట్లా. అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు కూడా మన 'ఐ డ్రీమ్' క్యాడ్ వాసు ఉన్నారు కదా! హ్మ్. హీ యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. హుహు. అలా మీకు పరిచయం. అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. హ్మ్. అవునవును. యాహ్! తెలుసుగా. సో, అలాగా. సో, యాహ్! ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే, హ్మ్. సో, డ్యూరింగ్ దట్ టైమ్ అదే టైంలో నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఎన్‌వైఎఫ్ఐకెళ్ళడం, ఈ జాబ్ చేసుకోవటం ఇవన్నీ చేశామనమాట. బట్ యూఎస్ ఎక్స్‌పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా! మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ లివ్డ్ దేర్. యాహ్! సో, ఇట్ ఐ ఈస్ నో హౌ చేంజ్ ఇట్ ఫీల్స్. చేంజ్ యాహ్! అవుతుందండి. ఇట్ ఈస్ యాహ్! యాహ్! డెఫినిట్‌గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా? లేకపోతే సంథింగ్ ఎల్స్ అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటైపోద్ది. అలవాటు చేసుకుంటాం. కరెక్ట్. ఫస్ట్ థింగ్ హ్మ్. మీరంటే సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కోసారి ప్రాబ్లమ్ కూడా యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. ఇక్కడ ఈ సెటప్‌లో అది వర్కౌట్ అవ్వల హ్మ్. నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ యూఎస్. అవును. కరెక్ట్. అదుంది. మీరు ఇంతమంది స్టార్స్‌తో వర్క్ చేశారు కదా! రవి గారు. హ్మ్. ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో గాని, మహేష్ ఆహ్, బాబు గారితో గాని? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి. కానీ బికాజ్ వి డోంట్ స్పెండ్ సో మచ్ టైమ్. టైమ్. ఓకే. ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన 'యమదొంగ' సెట్స్‌కి కూడా వెళ్ళేవాడిని. హ్మ్. ఒక 2, 3 సార్లు వెళ్ళాననమాట. ఐ యూజ్డ్ టు సీక్ హిస్ టైమ్. వెళ్ళి ఎలా ఉన్నారండి అది ఇది అని ఐ యూజ్డ్ టు స్పెండ్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఆ ఆ ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ థాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సీ ఆహ్, ఐయామ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్. మోర్ లైక్ ఎ కొలీగ్. లైక్ వర్క్ ప్లేస్‌లో ఉంటేనే ఒక ఒక టైమ్ అసోసియేషన్. అసోసియేషన్ ఎలా ఉంటది. ఉండేవారు కానీ మీతో 'రాఖీ' సెట్‌లో? అమేజింగ్. అది హి ఈస్ ఎ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. హ్మ్. బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ వాట్ డు యూ గైస్ టాక్ అంటే మామూలుగా బికాజ్ మీకు ఉంటుంది కదా! అంటే మీరు గాని ఏం మాట్లాడుకుంటారు? ఏంటా పాలిటిక్సా? ఒక వెదరా? లేకపోతే ఇంకోటా? వెదర్ కాదు గానీ, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఐయామ్ లైక్ 49 హ్మ్. ఓకే. ఆహ్, విషయం ఏంటంటే, ఎన్టీఆర్ గారు హి ఈస్ టూ యంగ్. వెరీ యంగ్. ఈవెన్ దో హి ఈస్ లైక్ అయితే హి వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ అండ్ సెయింట్ హ్మ్. మేరీస్ డిగ్రీ రైట్. సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్‌మేట్. ఓహో! అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అన్నమాట. ఏంటి? నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్‌మేటా? హే! అసలు నీ వయసెంత? అని దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ వెన్ హి వాస్ లైక్ షాక్డ్ అన్నమాట. అయితే లైక్ నేనన్నా సరే ఓకే. ఆ టాపిక్ వద్దు. అంటే కూడా హి వాస్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ థాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే ఆహ్, హి ఈస్ లైక్ సీన్‌లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి. బావ ప్లీజ్, యూ నో
నా చెల్లి జాగ్రత్త టైప్‌లో ఏదో ఉంటది. అయితే వాస్ ర్యాగింగ్ మీ. నేనొచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు. కావాలంటే మీరు డైరెక్టర్ గారిని అడగండి. నేనన్నా తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీరు చూసుకోండి. నన్నెందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్కా రవిని తీసుకురండి. మనతో పాటే సినిమా చూస్తాడు తను. ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను. నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుద్ది తెలుసా? నా ఆ. ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు? నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను. చుట్టుపక్కల కూడా కనిపించనని. రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి. హీఈస్ వెరీ వెరీ గుడ్. హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హిస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా. ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్. అమేజింగ్ టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి. ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not. ఇప్పుడు everybody has a certain style. Okay. తారక్ హ్యాస్ లేయర్స్. అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే. మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు. అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది. దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను. మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్. అలా చేశారా? అయిపోయింది టేక్ ఓకే బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేనేది ఏంటంటే ఎవ్రీబడి ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఫర్ మీ వేర్ తారక్ is అంటే హీఈస్ ఆల్సో హీ గెట్స్ ఇన్ టు ఎనీథింగ్ దట్ యూ వాంట్ సో వెరీ క్విక్లీ, డైనమిక్. అండ్ దెన్ ఐ వాజ్ రియలీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ అనిపించింది. అండ్ ఇంకోవైపు భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఇక్కడ పనిచేసి నేను జల్సా చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిజ్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్. ఈజ్ లైక్ ఈజ్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యున్ త్రో. అది నాకు బాగా నచ్చుతుంది ఆయన. ఓకే, అంటే హీఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. ఆయనతో అయితే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే, సో ఎందుకు నచ్చింది జానీ అనే టైప్లో. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రెసెన్స్. అండ్ మీకు థ్రిల్ అనిపించి ఉంటుంది కదా, మీరు ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే, బట్ పెద్ద పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే
అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ కమ్ ట్రూ మీరే అండి. హీరో అవ్వచ్చు. ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా అని కూడా చాలా మందికి అది అంటే నేను అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. ఓకే. దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దట్ కి దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ ఇన్ ఎ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హోప్ ఉండొచ్చు కానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది బయటకు వస్తుంది. బట్ ఒకసారి బయటికి రాకపోవచ్చు. దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఇస్ దర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి, లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్మెంట్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ మేడ్ ఫార్ ఇట్. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫార్ ఇట్. అంటే కట్అవుట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు బీ కట్అవుట్ ఫర్ ఇట్. మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్ మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి, మంచి వెబ్ సిరీస్లు పడ్డాయి. అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా. అగైన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ మేడ్ బికాస్ ఐ థింక్ నవ్ డేస్ ఐ ఫీల్ ఐ హ్యావ్ నాట్ డన్ ఎనఫ్. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది కదా. నా పాయింట్ ఏంటంటే వెన్నెలా వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పట్లో అప్పుడు ఎవరు కాలేజ్ లైఫ్లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డైలెక్ట్ పరంగా బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి. బట్ ద ఐరనీ ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతాను తెలీదు. సో మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ సీరియస్ స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి, మళ్ళీ ఇంకోటి ఏదో చేయాలి. సో దట్ వే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి. అది లక్. అండ్ నాకు ఎప్పుడు డౌట్ రవివర్మ గారు, మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు, ఆపర్చునిటీస్ వచ్చాయి, మీకు పడ్డాయి. హౌ డు యూ డిసైడ్ నేను ఎంత అడగచ్చు, డబ్బులు రెమ్యూనరేషన్ ఎలా అడగచ్చు అని? రోజుకి అడగాల, క్యారెక్టర్కి అడగాల, లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది, నేను ఫలానా సినిమా చేశాను, ఈ ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్? అది ఒక దారుణమైన, అంటే అది మనకు అసలు ఐడియా, అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు, అందుకే అది నేను కాదేమో. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది, పర్లేదు అని అనిపిస్తుంది. సడన్గా మళ్ళీనేమో మీరు ఈ టోటల్ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడున్న సినిమాలు ఉన్నాయి. మన దిల్రాజు గారు అన్నారు ఏంటి, 10% సక్సెస్ రేట్, 90% దెర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా. అలాంటప్పుడు మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ప్రైమరీలీ. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే నాకు. సో మీరు అన్న క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును, అంతే కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి నేను ఇంచుగా నా రెమ్యునరేషన్ కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. నేనేమి అమాంతం టైప్ నేను అది కాదు. సో దాంతో ఏంటంటే ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్ దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా, అది కూడా ఉంది. అదే అండి, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. నాకేంటంటే అరే ఇది చేశాం కదా అనే టిక్ మార్క్ కూడా కావాలి. ఓకే, సో యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అది. యాక్చువల్లీ మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజర్ ఇప్పుడు ఉన్నారు నాకు లాస్ట్ 6 monthsలో. బట్ అంతకుముందు పెద్దగా ఇప్పుడు లేరు. అంటే 1 year అడపా 1 year అలా
ఉండింది కానీ బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. ఒక తలకాయ నొప్పి ఉండదు అట్లీస్ట్. నాట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా రవి. నాట్ రియలీ అండి. అది ఒక వేరే గేమ్ అది. గేమ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి. సరే డేట్ రవివర్మ డేట్ ఉందా? ఉంది. ఓకే. మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుంది తెలుసా అక్కడ? ఒకే లుక్‌లో ఉంటేనేమో ఏంటండి మీరు ఎప్పుడు ఒకే లుక్‌లో ఉంటారు. బోర్ కొడుతుంది. ఓకే. ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్? ఏం చేయాలి? ఓకే. సో, నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్‌గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలో. ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. నేను ఎన్ని లుక్ మారుస్తాను? మార్చలేను గదా! ఈ సినిమా ఒక 1 ఇయర్, 1½ ఇయర్ పట్టిందనుకోండి. ఆ టైంలో ఏ లుక్‌లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్‌లో వేరే సినిమాల్లో అక్కడ ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే చోట వేరే సినిమాలో గడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ల నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును 5 ఏళ్ళు మీరు సినిమా ఈ 2 ఏళ్లలో ఈ 1 సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా. అది ఇంకో 1 ఇయర్ నడుస్తుంది. అవును. మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో, కాన్స్టెంట్‌గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ ఒకే లుక్‌లో ఉన్నట్టు. అవును. ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు. ఎన్ని లుక్‌లు మార్చారు ఆయన? అలాగే ఉన్నారు. కదా! హ్మ్. మురళీ శర్మ గారు అంతే. లేకపోతే శ్రీకాంత్ అయ్యంగార్ గారు అంతే. నేనేదేంటంటే కోట గారు అంతే. సో, యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యువర్ లుక్ ఎంటైర్‌లీ. హ్మ్. ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ మచ్ యూ ఆర్ ఇన్ డిమాండ్. అంతే. అంతే. డిమాండ్‌లో ఉంటే అది మీకు సో, అలాంటి 4 క్యారెక్టర్‌లు గట్టిగా పడితే తప్ప, ఈ కొత్త ధనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేపోతే పర్ఫార్మెన్స్‌లో కొత్తదనం చూపించొచ్చు. దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు. అలాంటి ఆ రోల్ రోల్ పడాలి. ఆ రోల్ పడాలి. ఆ రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు. అది పెద్దగా రాలేదు. పెద్దగా రాలేదు. యాహ్! ఐ ఐ అండర్‌స్టాండ్. హావ్ డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్. దెన్ ఐ హావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. నేను రైటర్, డైరెక్టర్‌కి ఇచ్చే మొత్తం ప్రాసెస్‌లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్. అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దే వాంట్ పక్కా. కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్‌గా. సో, వాట్ ఎవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఎ లిటిల్ మోర్.